దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? ఉన్నారా? అంత కొత్తగా కనిపిస్తున్నారు. ఒకరికొకరు పేజీలాడు చెప్పుకోండి, పరిచయం చేసుకోండి. కొత్తగా వెరీ నైస్. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. లంచ్ టైం అయిపోయింది కాబట్టి తినే ఉంటారు ఏదో కొద్దిగా. మరి దేవుణ్ణి గట్టిగా స్తుతించారు కదా, స్తోత్రం చెప్దామా? ఏది హల్లెలూయా అంటే గట్టిగా రావాలి, సౌండ్ లేదు. మరి ఒకసారి చెప్తే మనస్ఫూర్తి హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? అందరు చూస్తున్నారా? డబ్బులు పెట్టి మరి చేయిస్తున్నాను, చూడాలి అందరూ. నా డబ్బులు కాదు, మా అందరి డబ్బులు. చదవండి ఎవరన్నా అందరూ. మనసులు పెట్టే నిందకు భయపడకుడి. మనసులు పెట్టే నిందకు భయపడతారా? ఏం చేయాలి మనం? మనసులు పెట్టే నిందలన్నీ మన తండ్రి అయిన దేవునికి అప్పగించి మనం వాళ్ళ మీద కోప్పడకూడదు, ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? వాళ్ళు నిందలు పెడితే, వాళ్ళు దూషిస్తే మనం ఏం చేయాలి? తండ్రికి అప్పగించి ప్రార్థన చేయాలి. కానీ కక్షలు మనం తీసుకుంటే మన పూర్తి కాదు. ఎవరిది? తండ్రి అయిన దేవుని. అయ్యా నా మీద నింద వేశారు, మరి వాళ్ళు క్షమిస్తున్నాను, మీరు నన్ను క్షమించండి, వాళ్ళు మార్చండి ఇష్టమైతే అని దేవునికి ఆ విధంగా చెప్పాలి. కానీ నింద పెడితే పగ తీసుకోవద్దు. పగ తీసుకుని మనం అంతే, అంతేనా? అలాగే మనం అందరం ఉందాం. ఈ విధంగా ఈరోజు ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. మన సత్య అనారోగ్యంగా ఉంది, కాలేకపోయింది, ప్రార్థన చేయండి. అది మన కుమారుడు కిరణ్ గారు నాకు ఒక మీటింగ్ పెట్టారు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటే ఏంటో. ఎస్, మరి ఆయన మ్యారేజ్ ఉంది కాబట్టి అది నేనే చదువుతాను. కిరణ్ గారిది మన సంఘంలో ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఆప్షన్ ఉంటుంది కదా. ఆ తర్వాత కుమారుడు కిరణ్ కాబట్టి ఇన్ఛార్జి. ఇది పెళ్ళి దేవుడు ఇచ్చిన కిరీటాన్ని బట్టి దేవుడు మరి వివాహం ఘనమైంది అన్నాడు. మనం చదువుకుంటాం ఎబ్రి పత్రిక 13:4 వచ్చాం. అలాగే మన కిరణ్ గారి పెళ్ళి మనకు పంపించారు. ఎప్పుడన్నా చదువుతావా? నేను చదవాలి. డేట్ ఓన్లీ డేట్ చెప్తాను. 17వ తారీఖు 9వ నెల 2025 బుధవారం ఉదయం 10:30 ఎక్కడ అనేది విజయవాడ చెప్తుంది. ఫంక్షన్ హాల్ ఎక్కడిది చెప్తున్నాను నేను. 17వ తారీఖు 9వ నెల 2025 బుధవారం రోజు ఉదయం 10:30 పెళ్ళి కాబట్టి మరి ఎంతమంది వెళ్తారు? సైడ్ అవుతారు. కిరణ్ పెళ్ళికి ఎంతమంది వెళ్తున్నారు? విజయవాడ ఎవరంటారా? నేనా ఎంతమంది ఫ్లైట్ బుక్ చేసావా? ఆమేన్ ఆమేన్. అందరు కూడా ప్రార్థన చేయండి. అదే సార్ ప్రార్థించి మళ్ళీ పెళ్లి చేసుకొని మరి ఇద్దరు తిరిగి వచ్చేంత వరకు దేవుని కాపుదల ఉండాలని, వివాహంలో అన్ని విషయాలలో దేవుడు సాయంగా ఉండి దేవదూతలతోనే పెళ్లి జరిగించాలని, మళ్ళీ ఇక్కడ వచ్చేంత వరకు అందరు ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చాక అందరు వెళ్తారు కానీ ఒక చోట కొడుకుందాం, అక్కడికి వెళ్దాం. ఎక్కడంట? నీళ్ళల్లో అంట, బోట్లో. అప్పుడు పెళ్ళి ఇక్కడ మళ్ళా, అంతేనా?
ప్రార్థన చేయండి. ఇంకెవరన్నా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, ప్రార్థిస్తాను. దేవుడు ఇచ్చిన ధన్యత బట్టి నాకైతే మరి మీ అందరూ నా గురించి ప్రార్థన చేశారు. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో దేవుడు డాక్టర్ అయితే 3 నెలలు అన్నాడు, 15 రోజులకే ఇంత నడుపుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన్ని నమ్ముకుంటే మనకు, నువ్వు నమ్మితే నేను స్వస్థపరుస్తాను. నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మితే ఆయన స్వస్థపరుస్తాడు. నేనైతే నమ్ముతున్నాను. మరి అందరు కూడా ఏది వచ్చినా ఆయనకు అప్పగిస్తే, నిందలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యం అన్నీ ఆయనకు అప్పగించి మనం ఆయన దగ్గర మొదలుపెట్టాలి. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఉడికి ముందు తీసుకెళ్దాం. అందరి తరాలు వచ్చినట్టయితే ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడు, 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 పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మరి గడిచిన కాలం అంతా, గడిచిన దినమంతా మమ్మల్ని ఎంతగానో దాచి కాపాడినందుకు నీకు వందనాలు అయ్యా. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి నాయనా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా రాలేకుండా ఆగిపోయిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎన్ని నిమిత్తం ఆగిపోయారో మీరు వారితో మాట్లాడండి. మీ సిద్ధమైతే మళ్ళీ వారు రావడానికి సహాయం దయచేయండి తండ్రి. తీసుకొని రండి ప్రభువా. ఒకవేళ మారు మనసు లేకపోతే మారు మనసు దయచేయండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరూ నైనా నేను స్తుతించి ఘనపరిచి ఆసక్తితో నైనా అన్ని విషయాలలో వాడడానికి సాయం దయచేయండి. ఈ కోడికల ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మీరే ఉండండి ప్రభువా. ఇదిగో బలంగా ఏ బిడ్డ అయితే వాడబడుతున్నారో వారిలో మీ మధ్యలో ఉండి మాట్లాడండి ప్రభువా. వారికి నోటికి బూరగా మీరు మధ్యలో ఉండి మాట్లాడండి ప్రభువా. ఇదిగో నేను నడిపిస్తున్న బిడ్డ మీరుండండి, పాటలు పాడుతున్న బిడ్డ మీరుండండి. నేను స్వరాలు ఇవ్వండి, మంచి స్వరాలు నేను శృతించడానికి తండ్రి. వాక్యం చెప్పిన బిడ్డ మీరుండండి. అన్ని విషయాలలో మీరే ముందు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన టైటిల్ ఏంటి? యవనస్తుల సిద్ధపడ్డ కూడిక. యవనస్తులు ఎలా ఉండాలా? బలవంతుని చేతిలో బాణం తన కాడి, యవ్వన కాలంలో తన కాడి వేయాలన్నది. మరి ఈరోజు ఎంతమంది ఆయన కాడి మోస్తారు సంఘంలో? రెడీగా ఉండండి. సోదరం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడికని ముందుకు నడిపించడానికి అడియాల్సినకు అప్పగిస్తున్నాను. వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. మరి మొదటగా మరి పాటలతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మరి సహోదరులు వచ్చి మరి దేవుడు మహిమ పర్వతంగా పాటల ద్వారా మరి ఆహ్వానిస్తున్నాం. స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబడువాడు, కనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షం నిలిచి జయమిచ్చువాడు, స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, కనపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షం నిలిచి
తెచ్చువాడు. ఏమైనా చేయగలవు, కరమత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కరమత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే రాజ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరుగుతున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగినవి. ఏమైనా చేయగలవు, కరమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కరమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆచలి నిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువు సాధ్యమా. నీ ఆచలి నిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువు సాధ్యమా. మా దేవా నీయే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా అడుగులు తప్పుడడుగులై నడిచే నా ప్రతి మార్గము సరిచేయు మా తండ్రివి నా అడుగులు తప్పుడడుగులై నడిచే నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండదప్పుడైనను రాత్రి వెలుగదప్పుడైనను తగలకుండా కాచే నీ ప్రేమ పగలు ఎండదప్పుడైనను రాత్రి వెలుగదప్పుడైనను తగలకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే లోయలో నీ నడిచే ప్రతి వేళలో తోడుగా నా తండ్రివి కాడాంధకార లోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రియమయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నీకు ఇష్టమైన పాటను చేయ నన్ను విసిరేయక సారై ఉంచావా. నీకిష్టమైన పాటను చేయ నన్ను విసిరేయక సారై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
సంబోధుడా నేను నేనే మని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంబోధుడా నేను నేనే మని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నాలో అనుక్షణం నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 పరలోకమందున మా కన్న తండ్రి మీ కనబడే పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి ఆయన ఇప్పటి వరకు ఆయన మీరు పాడిన పాటలో మీరు ఉన్నారు తండ్రి ఏదైనా మీరు చేయగలరు తండ్రి కథ మొత్తం మార్చగలరు సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకోగలరు మీరు తండ్రి మీరు ఆరాధనకు యోగ్యులు తండ్రి మేము ప్రార్థిస్తున్న ఈ ప్రార్థనకు మీరు పూజ్యులు తండ్రి మీరు అర్హులు తండ్రి తండ్రి సమస్త మహిమకు ఘనతకు ప్రభావమునకు సమస్తమును కారణముకు మీరు తండ్రి తండ్రి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మీరు తండ్రి సర్వాధిపతి మీరు తండ్రి సర్వ పెరిగిన సర్వాధికారి మీరు తండ్రి సమస్తాన్ని చూచుచున్న దేవుడు మీరు తండ్రి ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములో ఏదైతే ఉన్నదో ప్రతిదీ కూడా తేటగా చూచుచున్న దేవుడు మీరు తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి మీరు దర్శించండి తండ్రి తండ్రి మీ మాటలతో మమ్మల్ని నింపండి తండ్రి మమ్మల్ని ధైర్యపరచండి తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి మాలో ఉన్న పిరికాత్మను తొలగించండి తండ్రి తండ్రి మేము ఎక్కడ పాడితే మేము ఎక్కడ తప్పు చేస్తుందో అని చెప్పేసి మౌనంగా ఉంటున్నాం తండ్రి అట్లా సిగ్గుపడకూడదు తండ్రి మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా మీరు సిగ్గుపడకూడదు తండ్రి మీరు ఎప్పుడు తలగానే ఉంచుతారు తప్ప తోకగా ఉంచనని చెప్పారు తండ్రి తండ్రి ఈ రోజు మేము జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలము తండ్రి యా లోకములో దేవుడు అనబడుచు అనేక పలుకుచున్నప్పటికీ కూడా నిజమైన దేవుడు నాయన నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు తండ్రి అని తెలుసుకోవడానికి ప్రభు చూపించినందుకు స్తోత్రాలు అయ్యా క్రీస్తు రక్తము మా కొరకు చిందించబడింది క్రీస్తు రక్తము మాలో కడగబడిన మేమందరము కూడా తండ్రి నూతన సృష్టిగా మార్చబడాలి తండ్రి మాలో ఉన్న పాతవి మొత్తం కూడా గతించిపోవాలి నయమైపోవాలి కాల్చి వేయబడాలి తండ్రి సమస్తమును కూడా నూతన పరచండి తండ్రి నూతన బలముతో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించండి తండ్రి ఏ ఒక్కరు మౌనంగా ఉండడానికి వీల్లేదు తండ్రి నోరిచ్చిన దేవుడు మీరు తండ్రి మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి స్తుతించాలి మహిమపరచాలి గణపరచాలి మీ నామాన్ని ప్రకటించే గొప్ప వాక్యం అందరికీ దయచేయమని కోరుతున్నాం తండ్రి ఇంకా మీరు చక్కగా పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి కొద్ది వారితో ఉన్న మమ్మల్ని అయ్యా అనేకులుగా మార్చగలిగిన దేవుడు మీరు తండ్రి తండ్రి
ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ నీ నామం ఏకీభవించుతారో నేను వారి మధ్యన ఉంటానని సెలవిచ్చారు తండ్రి. మీరు మా మధ్యన ఉన్నారు తండ్రి. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. తండ్రి మేము నమ్ముచున్నాం తండ్రి. తండ్రి ఈ ఆరాధన అంతటినీ కూడా మీ ఆశ్రయంలో చేర్చుకోమని, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్లయితే సరిచేసి తండ్రి సంపూర్ణముగా సరిదిద్దుకొని ఇంకా చక్కగా పాడడానికి కృప చూపించమని తండ్రి. ఇంకా కోయని బలపరచండి తండ్రి, స్థిరపరచండి తండ్రి. నూతన గీతాలు నేర్పించండి తండ్రి. నూతనముగా మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి. నాయన మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని మహిమపరచాలి తండ్రి. ఎక్కడ కూడా మేము సిగ్గుపడకుండా కృప చూపించమని జరగబోతున్న కార్యక్రమం అంతటి విషయంలో మీరే ఉండి అధ్యక్షత వహించి సమస్తము కూడా మర్యాదగా క్రమంగా నడిపించి సహాయం తెచ్చమని. మరి ప్రార్థనలో కొంతమంది మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా ప్రార్థనలో ఒక్కసారి వచ్చిన తర్వాత మన దేవునితో సమయం తప్పించి ఒకరినొకరము వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి కాదు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా క్రమంగా ఉండడానికి అయ్యా, స్త్రీలేమి పురుషులేమి, స్త్రీలు తమకు ఇచ్చిన వస్త్రపు చెంగుని తమ శిరస్సును కప్పుకోవడానికి, మరి పురుషులు కూడా వారి వస్త్రాలను చక్కగా ధరించుకొని, నాయనా మేము ఫంక్షన్లకు వెళ్ళట్లేదు, మేము ఆరాధన చేయడానికి వచ్చాం. మా వస్త్రధారణంతయు కూడా మీరు సమస్తము చూస్తున్నారు తండ్రి. అయ్యా సమస్తము కూడా మీకు మహిమకరంగా ఉండాలి తండ్రి. మీ వాక్యం ద్వారా అనేక మార్లు మీరు మమ్మల్ని హెచ్చిస్తున్నారు. అయినా భయంకరమైన లోకంలో ఉన్నారు, దుర్దినాల్లో ఉన్నారు, ప్రేమ కరువైన దినాల్లో మీరున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, మోసపోకండి అని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. తండ్రి అపవాదిగాడు తండ్రి ఎంతగా అంటే నాయనా ఎవరితో దూరి ఎవరిలో ఉండి మమ్మల్ని బాధపడటం మాకు తెలియదు. కానీ మీ వాక్యం అనే వెలుగు మాలో ఉన్నప్పుడు మేము చీకటిలో ఉండవు తండ్రి. చీకటి మాలో ఏలదు తండ్రి. అయ్యా మీ వాక్యంతో మమ్మల్ని బలపరచుకుంటూ స్థిరపరచమని. అయ్యా మేము మేము మాట్లాడే మాటలు కానీ, మేము స్తుతించే స్తుతులు కానీ మీ నామాన్ని మహిమార్థమై వాడటానికి కృప చూపించమని, సహాయం తెచ్చమని. అయ్యా ఈ ప్రార్థనలను తప్పుని క్షమించమని, ప్రార్థన మీ పాసల్లో చేర్చుకోమని త్వరలో రండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడుగుడుకుంటున్నాం తండ్రి. తరపున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇప్పుడు మనం కీర్తనలు చదువుకుందాం. మనందరం లేచినట్లయితే మరి కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన 29వ అధ్యాయం. మరి నా మధ్యలో ఉన్నటువంటి రమేష్ గారు వచ్చి మనకి చదివించవలసిన ముందుగా తర్వాత సమయం ఇచ్చిన సంఘానికి ఈరోజు కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం దావీదు కీర్తన చదువుకుందాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావం మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమును చెందవలసిన ఆభరణములను ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడి యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుతున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షము వలె విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గొంతులు వేయనట్లు ఆయన చేయను. లెబనోను సిరియను కుర్రపోతు పిల్లవలే గొంతులు వేయనట్లు ఆయన చేయను. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వాలనం చేయించును. యెహోవా స్వరము అరణ్యములను
కదిలించును. యెహోవా ఆదేశు అరణ్యములను కదిలించును. యెహోవా స్వరము నెల్లును ఇనుజేయును. అది వాగుల రాలును. ఆయన ఆలయములను నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచును. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా అతని ప్రజలకు బలం అనుగ్రహించున్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయు వారిని ఆశీర్వదించు. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు. రమేష్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి ఇప్పుడు మరి కీర్తన యొక్క మరి అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి భావాన్ని మరి ఎవరించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి కిరణ్ గారు వచ్చి మరి తెలియజేయవలసిందిగా క్లుప్తంగా 10 నిమిషాలు ఆయనకు సమయాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రాలండి. సంఘ కాపురికి వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘం అందరికీ కూడా ఆత్మీయులైన మీ అందరికీ కూడా వందనాలు. మరి మనం చదువుకున్న కీర్తన దావీదు గారి కీర్తన 29వ అధ్యాయం. మొదటిగా ఏమంటారంటే ఇక్కడ దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామములకు చెందవలసిన ప్రభావమును ఆయనకి ఆరోపించుడి. ఇక్కడ ఎవరు హెచ్చించబడాలి, ఎవరు తగ్గించబడాలండి? ఎవరు? దేవుడు హెచ్చించబడాలి, మనం ఏమవ్వాలి? తగ్గించబడాలి. కానీ నేటి సమాజంలో ఎవరు పబ్లిసిటీ పొందుకుంటున్నారు? ఎవరు పొందుకోవలసిన, ఎవరు నామములకై మహిమార్థంగా జీవించాలి? దేవుని నామానికి మహిమార్థం. ఎందుకంటే ఆయనకే ఆరోపించండి. చూడండి, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. అంటే మనము మొదటి స్థానము మన యొక్క ఆరాధన ఏదైతే ఉందో, ప్రభావం మనం ఏదైతే మనం ఇక్కడ కూడి చేస్తున్నామో అవన్నింటినీ కూడా ఎవరికి చెందవలసిన వారమై ఉన్నారంటే దేవుడికి చెందవలసిన వారం ఉన్నాయి. ఏ మనుషులకి కాదు. మనము దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుణ్ణి ముందుగా పెట్టి మన కార్యాన్ని మనం స్టార్ట్ చేయాలి. ఈరోజు నాకు ఏ మనుషుడే వచ్చి సహాయం చేస్తారు, నేను ఆయన మీద ఆధారపడుతున్నాను అని నరులను నమ్ముట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పినప్పటికీ కూడా ఇంకా మనుషుల మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పి మనుషుల దగ్గర మనం చేదాచుతున్నాం. కానీ మనం ఎవరి దగ్గర చేదాచాలి? ఎలా చేదాచాలి? ప్రార్థించి, అయ్యా నాకు ఏ దిక్కు లేదు, నీవే దిక్కు, నీవు మార్గం సరళం చేస్తే తప్ప నాకెవ్వరూ సహాయం చేయరు, మీరు జోక్యం చేసుకుంటే తప్ప నా బ్రతుకు మారదు, మీరు నా బ్రతుకులో జోక్యం చేసుకోండి, జోక్యం చేసుకొని నాలో నన్ను సరిచేయండి అని చెప్పేసి మనం ప్రార్థించినప్పుడు అప్పుడు మనల్ని బాగు చేసేవారు ఆయన. మనల్ని ఆ కీడులో నుంచి, ఆ ప్రమాదంలో నుంచి తప్పించేది ఆయన. మరి ఆయన్ని ముందుగా పెట్టాలి. ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా ఆయనకు ఆరోపించుకోవాలి. అంతేకాకుండా ప్రతిష్ఠితము గల ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితము గల ఆభరణములు అంటే మనం వేసుకున్న బంగారం కాదండి, ఆయన వాక్యం. ఆయన వాక్యములు మనం ఏం చేయాలి? కంఠభూషణముగా ధరించుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన బట్టలు, మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం, బీచ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం, కరెక్ట్ బట్టలు వేసుకుని వెళ్తాం కదా. అలాగే కూడా మనం దేవుని స్థితికి వచ్చినప్పుడు మన వస్త్రాలు అంటే ఏంటంటే
వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవడమే. మనం ఎప్పుడు కూడా తెలుసుకున్న విషయాలు తెలుసుకుంటాం కాదండి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకున్న విషయం, ఇప్పుడు మనము ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలనుకోండి, మనం ఎలా ఉండాలి? నాకు అన్నీ వచ్చు కదా అని చెప్పేసి ఉన్నట్టున్నాం అనుకోండి, నాకంటే ఇక్కడ కొంచెం దేవుడి మాటలు నేను వినగలుగుతానా? మాకు తెలిసిన విషయం అనుకుంటే మనం దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలుగుతామా? గ్రహించగలుగుతాం. కాకపోతే మనం ఏమనుకోవాలంటే, అయ్యే రోజు నాతో మాట్లాడు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఈరోజు కొత్తగా మాట్లాడినే ఉన్నారు, దాంట్లో ఉన్న లోతైన విషయం మనకు తెలియాలనుకుంటున్నారేమో. దయచేసి మనం అందరం కూడా, అయ్యా నన్ను మీకు ఇష్టమైన రీతిగా మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి నాకు తెలియజేయండి అని అడగాలి తప్పించి నాకు నచ్చినట్టుగా మీరు చేయండి అని అనుకోండి మనం ఇప్పుడు కూడా. అంతేకాకుండా యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నారు. ఈరోజు దేవుడి స్వరము వాక్యం ద్వారా అనేక మందికి తెలియజేయబడుతున్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే, వారి చెవులు ఏ విధంగా ఉన్నాయంటే మందముగా దుర్వ చెవులుగా ఉన్నాయి. ఈ వాక్యాన్ని వినాల్సింది పోయి వ్యర్థమైన వాటిని అన్నింటినీ కూడా వింటూ ఆ వ్యర్థం కోసమే జీవిస్తూ వ్యర్థంగానే వారి జీవితాన్ని, వారి యొక్క కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ యెహోవా స్వరము వినబడుతుంది. ఇంకా రానున్న కొన్ని దినాల్లో దేవుడి వాక్యం ఏమైపోద్ది? కొలువైపోద్ది. సత్యము మరుగైపోతుంది. మనము సత్యం ఉన్నప్పుడే ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించినప్పుడే మనం ఎందుకు వచ్చామో, మనకి ఎందుకు అనేది మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని మనము సమయం ఉండగా, సమయం పోయిన తర్వాత నాకు సత్యం తెలియాలంటే మాత్రం ఎవరో కూడా గ్రహించలేదు. కాబట్టి యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవదారు వృక్షములు ఎలా ఉంటాయో తెలుసానండి? అసలు లోతులోకి వెళ్ళిపోతాయి. అయినప్పటికీ కూడా ఆయన స్వరము ఏం చేయగలదంట? విరచగలదు. అంటే వాక్యానికి అటువంటి శక్తి ఉన్నది ఆయన స్వరము. ఇప్పుడు మనకి వాక్యం రూపంలో వినబడుతుంది. ఆయన స్వరము అంత శక్తి కలిగినది. వాటి యొక్క వేర్లు ఎంత లోతుగా నాటిపోతాయి అంటే, అయినప్పటికీ కూడా వాటిని విరచగలిగిన శక్తి ఎవరికి? యెహోవా స్వరం ఉంది. చూసారా? అంతేకాకుండా యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. మొక్కలుగా చేయగలదంటండి. ఈరోజు మనకి స్వరం వినబడుతుంది. ఏ స్వరం వినబడుతుందండి? దేవుడి స్వరం వినబడుతుందా? దైవ స్వరం వినబడుతుందా? మనకి ఇక్కడ మనల్ని మోసపుచ్చేవి కూడా ఉంటాయండి. అంటే మనల్ని మోసపుచ్చేవి కూడా ఉంటాయి. ఏంటి? తెల్ల వస్త్రాలతో మనం మోసం చేసేది కూడా ఉంటది. అది ఎవరు అనుకుంటారు? దేవుడు అనుకుంటారు. మీరు మహిమ స్వరూపంగా వచ్చి, తెల్ల రూపంలో వచ్చి మనుషులు కూడా మభ్యపరిచేది ఉంది. అంటే మనం ఏమనుకుంటామంటే, మనము ఇక్కడ మహిమ ఉంది, ఇక్కడ ప్రభావం ఉందని అనుకుంటాం. కానీ అపవాదిగాడు ఆ రూపంలో కూడా వచ్చి మోసం చేయగలడు. అది మోసమా కాదా అని మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే, వాక్యాన్ని గ్రహించినప్పుడే, ఆయన స్వరాన్ని మనము విన్నప్పుడే. అంతేకాకుండా యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. ఇక్కడ చూడండి, యెహోవా స్వరము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించుచున్నారు. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించుచున్నారు. యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడై ఉన్నారు. మనం ఎప్పుడైతే యెహోవాని నిత్యము ఆయనకి ఆశీర్వాదకరంగా, అంటే ఆయనే మహిమా స్వరూపి, ఆయనే సమస్త మహిమ కూడా ఆయనే అరుగుడు అని చెప్పేసి ఆయన స్వరాన్ని ఎప్పుడైతే మనం విని మనం సరి చేసుకుంటామో, అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారు? తన ప్రజలను సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. సమాధానం. ఈరోజు ఒక మంచిగా సంపాదించిన కోటీశ్వరులకు కూడా ఈరోజు సమాధానం లేదండి. ఎంతగా సమాధానం లేదంటే తన ఇంట్లోనే సమాధానం లేదు.
ఇప్పుడు దేవుడి పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఆయన లక్షణాలు కలిగి, ఇప్పుడు నేను నాలో ఉన్న పోలిక అంటే తండ్రిలో ఉన్న పోలికలు ఎవరికి వస్తాయి? బిడ్డలకు వస్తాయి రావా? మనం నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు ఆయన పోలికలు మనలో ఉండాలి కదా. మనము సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి కదా. కనిపించిన మనిషితోనే మనం సమాధానంగా లేనప్పుడు కనబడిన దేవునితో మనం ఎలా సమాధానంగా ఉంటాం? సమాధానంగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఓకే, వాళ్ళు మన పట్ల పగబడ్డారు అనుకోండి, వారికే పగ, మనం సమాధానం పడతాం. ఏముంది? మనం తగ్గుంటలో ఏముంది? తగ్గుంటనే కదా, తగ్గించబడాలి కదా, మనం నలగొట్టబడాలి కదా. మనం ఏమన్నా హెచ్చుగా వెళ్ళాలా? హెచ్చుగా వెళ్ళాలండి, తగ్గించుకోవాలండి, సమాధానంగా ఉండాలి, సమాధాన పరచాలి. చాతనైతే మనం సమాధాన పరచాలి తప్పించి విడదీయకూడదు. ఎవరిని కూడా పేరు చేయండి, వీడు మాత్రం చేయొద్దు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమయంలో మనము ఎప్పుడు కూడా ప్రభావ మహత్యములను యెహోవాకే ఆరోపించుడి. ప్రభావ మహత్యములు సమస్త మహిమ కూడా ఎప్పుడు కూడా దేవునికే కలగాలని, ఆయనకే చల్లాలని, ఆయన్నే ముందు పెట్టుకొని మనం ఎప్పుడు ముందుకు సాగిపోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనమందరం కూడా సరి చేసుకొని సరిదిద్దుకొని వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ విన్న మాటలని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హృదయాల్లో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదింపజేయాలని దేవుని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని అందరికీ కూడా కీర్తన సహోదరుడు కరుణిక సంఘం ద్వారా వందనాలు తెలియజేస్తున్నారండి. మరి దేవుని మాట, ఆయన స్వరమని దేవుని మాట, దేవుడు ఈ రోజు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే వాక్యం ద్వారా. అంటే తప్ప కళ్ళ మనకి ఏదో గదులు పడుకుంటే దగ్గరకు వచ్చి సరి సమయాలు మరి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని సోదరులు చెప్పారు. ఆయన స్వరం మనకి ఈ రోజు ఎలా కనిపిస్తుంది అంటే, ఆనాడు ఇశ్రాయేలు అయితే దేవతల ద్వారా తన స్వరాన్ని వినిపించాడు దేవుడు. ఈ రోజు మరి మనకి ఎలా కనిపిస్తున్నాడంటే, ఇదిగో 26 గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి కదా, బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి స్వరం అంటే ఏంటనుకోవద్దు, దేవుడు మాట. అది ఈ రోజు ఒకనాడు ఇశ్రాయేలుతో మరి దేవతల ద్వారా దేవుడు పలికించాడు. ఈ రోజు డైరెక్ట్ గా వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన స్వరంగా మాటలు మనం ఎప్పుడు ధ్యానించాలి. ఆయనకి ప్రభావం మహిమ మన ద్వారా ఇప్పుడు దేవుడికి కలగాలని మరి ఎంతో చక్కగా వివరించండి ఆయన కిరణ్ బ్రదర్. అందరి బట్టి వందనాలండి. మరి ఇప్పుడు సాక్షాత్ సమయం అనుకుంటాను, మరి సమయం ఉందండి. మరి ఎవరన్నా కాక మీకు దేవుడు మీ బ్రతుకులో చేసినటువంటి వేలను సంఘం ఎదురు చెప్పుకోవాలనుకుంటే ఎవరైనా సరే రావచ్చండి, ఎవరైనా చెప్పుకోవచ్చు. 2 నిమిషాలు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎవరైనా ఉన్నారా దేవుడు మీ బ్రతుకులు చేసిన వేలును చెప్పుకోవడానికి? మరి నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. సాక్ష్యాలు లేవు కాబట్టి మరి స్పెషల్ సాంగ్ ఉందండి, రమేష్ దేవ వచ్చి మరి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా సమయాన్ని సహోదరుడికి అప్పచెప్తున్నాను. దేవునితో ఉండుటకు భౌతిక కాలం, దేవునికై అర్పించవని స్వల్పకాలం. దేవునితో ఉండుటకు భౌతిక కాలం, దేవునికై అర్పించవని స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, నీ దేవుడు నీకిచ్చిన కాలం.
పోయినది కాలము క్షణమైన వచ్చిన పోయినది కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రాని దేవుడు నీకిచ్చిన కాలం మనిషి సగటు జీవితం 70 సంవత్సరం అధిక బలము ఉన్న 80 సంవత్సరం ఆయా సముద్రమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణము దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలం దేవునితో క్రీస్తువలెను ఉండెదము కలకాలం దేవునితో క్రీస్తువలెను ఉండెదము కలకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రాని దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రాని దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు భౌతిక కాలం దేవునికై అర్పించని స్వల్పకాలం దేవునితో ఉండుటకు భౌతిక కాలం దేవునికై అర్పించని స్వల్పకాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రాని దేవుడు నీకిచ్చిన కాలం దేవుని పాట పాడి ఇచ్చినటువంటి సహోదరునికి సంఘం తరపున వందనములండి. మరో పాట పాడుకుందాం. స్పెషల్ సాంగ్ రమేష్ గారు అండ్ ఏఎల్సీ గారు పాడతారు. మరణిస్తే ఆధారమేనని అపరాధముతో కనుమూసిరే అగ్నిగుండమేనని పాపంతో మరణిస్తే ఆధారమేనని అపరాధంతో కనుమూసిరే అగ్నిగుండమేనని పాపంతో మరణిస్తే పాతాళమేనని అపరాధంతో కలుముసిరే అగ్నిగుండమేనని ప్రాణమిచ్చి పాపమంతా కడిగాలుగా వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశారుగా ప్రాణమిచ్చి పాపమంతా కడిగాలుగా వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశారుగా పరిశుద్ధ వాక్యంలోకి వెళ్ళిపోదామండి. అంత ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం కాబట్టి మరి వాక్యం వరకు మరి ఎవరన్నా తమ్ముడు ఇష్టాలు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. సర్వోన్నతుడా సర్వాధికారి పరలోకమందున్న మా తండ్రి ఈ బంగారు పాత్రలు స్తోత్రాలు ప్రభా. ఈ క్షణాన ప్రభా తండ్రి ఈ దినాన ప్రభా ఈ రీతిగా కూడుకొని ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురు నావున కూడుకొని ఇంటికి ఇస్తారు అక్కడ నేను ఉండాలని శ్రమించిన దేవుడు అవుతుంది ప్రభా. ఈ రీతిగా కూడుకొని ప్రభా నేను ఆరాధించడానికి నేను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ప్రభా మంచి అవకాశాన్ని బట్టి నీకు కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. పూజనీయుడు నాయన సర్వ సృష్టికి కారణభూతుడు ప్రభా. ప్రభానంతటి మనుషులను జ్ఞాపకం చేసుకోవడం ప్రభా మేము ఏర్పాటుకోవడం ప్రభా నాయన పాపులమైన మమ్మలను ప్రభా
నీ రక్తం చేత కడిగి నీతిమంతులుగా తీర్చావు, అశుద్ధులుగా తీర్చినందుకు నీకు వందనాలు. అడిగినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం చేత మమ్మల్ని ప్రభా నా తండ్రి దుఃఖ స్నానం చేసేలాగా ప్రభా ఈ వాక్యం అనే పాలన మేము ప్రభా నా తండ్రి అపేక్షించి దానివల్ల మేము బలవంతులుగా ప్రభా ఈ యొక్క రాజ్యానికి ప్రభా నా తండ్రి ఆయనపరచండి. నీ కొరకు బ్రతకడానికి ప్రభా నీ చిత్తమే జరిగించుటకు తండ్రి మా ఆత్మలను సిద్ధపరచమని వాక్యం పోసినటువంటి బిడ్డలు మేము బలంగా వాడుకొని ప్రభా ఈ ఆత్మ చేత అభిషేకించండి, ఈ కార్యము జరిగించండి ప్రభా. ఈ మాటతో ప్రభా నా తండ్రి ప్రభా నాయన ప్రభా నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా తృప్తిపరిచి బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలో స్మరించుకుంటున్నాను తండ్రి. మొదలు తెలియజేసుకోవడానికి మరి సమయం ఆసనం అవుతుంది కనుక మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ గురించి మరి దేవుని మాటలు అందించవలసింది సమయాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వినాలని మరి ప్రతి ఒక్కరి టెలిఫోన్లో కూడా మరి మీ మొబైల్ని సైలెంట్గా పెట్టుకోవాల్సిందిగా మరి మనం పూర్తిగా తెలియజేసుకుంటానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన అంశం వచ్చి యాక్చువల్గా ఈరోజు యవ్వనులు సదస్సు, ఓకే, యూత్ మీటింగ్. సో యవ్వన కాలంలో ఉన్న మనము ఎలా ఉండాలి, ఆ యవ్వనులు అసలు ఏం చెయ్యాలి అంటే యవ్వన కాలం అని అంటే పెళ్ళైన నేను యవ్వనులే, పెళ్ళైన మీరు యవ్వనులే, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా యవ్వనులే, అవునా కాదు? కానీ బయట చూసుకున్నట్టయితే కొంతమంది ఏమంటారంటే 13 to 19 టీనేజ్ కాబట్టి అదే యవ్వన కాలం అంటారు కదా. ఆ 13 to 19 లో యవ్వన కాలంలో ఎలా ఉండాలి అని నేర్చుకుని ఈ యవ్వన కాలం దాటిన తర్వాత అటు వివేకం అనేది యవ్వన కాలం దాటిన తర్వాత ఎలా ఉండాలని నిర్ణయించుకునే కాలమే యవ్వన కాలం. అదవుతుందా మీ అందరికి? 13 to 19 ఎలా ఉండాలో మనం నేర్చుకోగలిగితే ఆ 19 టీనేజ్ దాటిన తర్వాత ఈ ఉన్న జ్ఞానాన్ని బట్టి మిగతా కాలం ఎలా జీవించాలనేది మనం నేర్చుకోవాల్సినదే ఈ టీనేజ్ లో. సో అసలు ఈ యవ్వన కాలం గురించి మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యవ్వన కాలం గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఈ యవ్వన కాలంలో ఉన్న మనం ఎలా ఉండాలి? కొంతమంది భక్తుల్ని దీంట్లో నుంచి తీసుకుని మీకు వివరంగా తెలియజేస్తాను. మీ దగ్గర ఏమన్నా పుస్తకాలు ఉంటే మాత్రం రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే కొన్ని అంశాలు మన ఆత్మను బలపరిచే అంశాలు మళ్ళీ తర్వాత వస్తాయో రావో మనకు తెలియదు కనుక ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం భద్రపరుచుకుంటే ఏ కాలంలో ఎలాగ మనకి ఏ కష్టం వచ్చినా ఎలా ముందుకు సాగిపోవాలో అట్టి రీతిగా సహాయం చేస్తాయి. సో ఈ యవ్వన కాలంలో ఉన్న మనం ఎలా ఉండాలి అని అంటే మనము ఏ రకంగా విజ్ఞాపన చేయాలి? యవ్వన కాలంలో ఉన్న స్త్రీలు అవనియండి, పురుషులు అవనియండి, మధ్య వయసులో ఎవరన్నా అవనియండి, తండ్రి అని దేవునికి మనమంట ఇంకా చంటి పిల్లల లెక్కనే కనబడుతున్నామంట. వయసుతో సంబంధం లేదు ఇక్కడ. తండ్రి అని దేవునికి ఇంకా మనము చింట పిల్లల లెక్కనే ఉన్నాము. అంటే చంటి పిల్లలకి వారి మనస్తత్వం ఏంటి? పెడితే తింటారు, పడుకోబెడితే పడుకుంటారు, లేకమంటే లెగిస్తారు. వాళ్ళకి అబద్ధం తెలుసా? ఒకరిని మోసం చేయడం తెలుసా? ఒకరిని ఎలా మాట్లాడడం తెలుసా? కానీ వారికి తెలిసింది ఏంటంటే వారికి తెలిసిన వారిని వస్తే నవ్వుతో పలకరించడం. తాతయ్య అవని అంటే, అమ్మమ్మ అవని అంటే, అత్త అవని అంటే, పిన్న అవనంటే, ఎవరనంటే ఒక స్టేజ్ పిలిచినప్పుడు ఆ పిల్లల పిలుపు విన్నవారికి ఎలా ఉంటది? బయట నుంచి ఎంత కష్టంలో వచ్చినా, ఎంత టెన్షన్ లో వచ్చినా ఆ పిల్లలు అమ్మ, నాన్న, అత్త, పిన్ని అంటే ఆ టెన్షన్ ఏమైపోతుంది? మావైపోతుంది. అంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఫిజికల్ గా ఏ శక్తి లేదు, అయినప్పటికీ వారి నవ్వు శక్తితో ఉన్న పరిస్థితిని ఏం చేస్తున్నారు? మార్చేస్తున్నారు. అలాగే ఏ కాలంలో ఉన్న వారైనా కానీ తండ్రిని దేవుడు ఆకాశం నుంచి మనల్ని చూసినప్పుడు మన పరిస్థితిని బట్టి ఆయన సంతోషించగానంటే ఉండాలి కానీ ఆయన బాధపడే రీతిగా ఉండాలి. అర్థమవుతుందా? చంటి పిల్లల యొక్క మనస్తత్వం ఎలాంటిదో అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అసలు యవ్వన కాలంలో ఉన్న మనము
మన విజ్ఞాపన తండ్రి అనే దేవుడికి ఎలా ఉండాలి? అంశం వచ్చేసి విజ్ఞాపన. యవ్వన కాలంలో ఉన్న మనము మన విజ్ఞాపన ఎలా ఉండాలి అనే దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. అసలు విజ్ఞాపన అంటే ఏంటి? నేను చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరికన్నా అరబిక్ ఒకటే తెలిసే తెలుగు వేరే ఏమైనా వచ్చా? ఇక నేను అడిగే క్వశ్చన్ కి అరబిక్ లో అడగట్లేదు కాబట్టి, అంటే అరబిక్ ఎవరికి రాదు, తెలుగు వచ్చు అంటే నేను అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పే సత్తా మీ దగ్గర ఉంది, అవునా? లేదు నాకు అరబిక్ ఒకటే వచ్చాయంటే నాకు వేరే లాంగ్వేజ్ ఉంటే చేతులు నేను నేర్చుకున్నాను చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేను అడిగిన దాన్ని మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. తెలియదండి తెలియదని చెప్పండి, నేను మళ్ళీ మీకు రివర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ దగ్గర నుంచి రిటర్న్ ఆన్సర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? సో విజ్ఞాపన దాన్ని రెండు సకాలు చేయండి. విజ్ఞాపన. విజ్ఞ అంటే ఏంటనంటే వినయముతో, ఆపన అంటే తెలియచేసుకోవడం. అర్థమవుతుందా? విజ్ఞాపన, విజ్ఞ అంటే వినయముతో, ఆపన అంటే తెలియచేసుకోవడం. దాన్ని విజ్ఞాపన అంటారు. అంటే వినయముతో తెలియచేసుకోవడాన్నే విజ్ఞాపన అంటారు. ఏ వినయముతో తెలియచేసుకోవాలి? ఎవరు తెలియచేసుకోవాలి అనంటే ఇక్కడ పురుషులేమి స్త్రీలేమి యవ్వనులని ఎవరు లేదు. కానీ యవ్వన కాలంలో ఉన్న మనము ఎలాగ వినయంతో ఉంటే ఆ వినయములను ఆ టీనేజ్ లో నేర్చుకుంటే ఆ టీన్ దాటిన తర్వాత ఆ వినయం మనకు అప్పుడు ఉపయోగపడుతుంది. వినయముగా మనం వేరే వాళ్ళకి ఈ టీనేజ్ ఎలా దాటి వచ్చామో మనలో చూసి మన మాదిరిగా తెచ్చుకుని ఆ టీనేజ్ దాటి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? లేదా ఫాస్ట్ గా వెళ్తున్నాను? అర్థమవుతుంది కదా? విజ్ఞాపన అంటే వినయముతో, ఆపన అంటే తెలియజేసుకోవడం. దాన్ని విజ్ఞాపన అంటారు. ఈ విజ్ఞాపన అనేది 3 రకాలు రాసుకోండి. విజ్ఞాపన అనేది మూడు రకాలు ఉంది. ఆ విజ్ఞాపన ఫస్ట్ ఏంటంటే మాట ద్వారా విజ్ఞాపన చేసుకోవడం, రెండోది ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేసుకోవడం, మూడోది పని ద్వారా విజ్ఞాపన చేసుకోవడం. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటిది? రెండోది ఏంటిది? మూడోది ఏంటిది? పని ద్వారా. ఈ 3 అన్నమాట పరిశుద్ధ గ్రంథం 3 కాలాల్లో జరిగించింది అన్నమాట. ఈ విజ్ఞాపన 3 రకాలు. ఈ 3 రకాలు మన పరిశుద్ధ గ్రంథం 3 కాలాల్లో జరిగించింది. ఎవరైనా ఉజ్జాయింగా చెప్పగలరా మనకి ఏ కాలాలు ఉన్నాయో? అంటే సమ్మర్, వింటర్, రైనీ ఆ సీజన్లు కాదు, మన జీవితంలో కొన్ని కాలాలు ఉన్నాయి. ఏ కాలాలను ఎవరికైనా తెలిస్తే చేతులు ఎత్తండి, లేదంటే నేను తెలియజేస్తాను. నేను బయట ఉన్న కాలాలు కాదు, చెప్పండి. సరే నేను చెప్తాను, మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. మన పరిశుద్ధ 3 కాలాల గురించి మనకి తెలియజేస్తారు. ఆ 3 కాలాలు ఏంటో తెలుసా? మొదటిది పితరుల కాలం, ఫస్ట్ది పితరుల కాలం, రెండవది వచ్చేసి ధర్మశాస్త్ర కాలం, మూడవది వచ్చేసి క్రైస్తవ కాలం. ఏ కాలం ఎన్ని ఉన్నాయి? ఏంటంటే ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ వచ్చేసి పితరుల కాలం, రెండోది ఏంటిది? ధర్మశాస్త్ర కాలం, మూడో కాలం ఏంటి? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అంటే ఎన్ని కాలాలు దాటిపోయి ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం? అంటే క్రైస్తవ కాలంలో ఉన్నాం అన్నమాట. అంటే ఆ 2 దాటి వచ్చి క్రైస్తవ కాలంలోకి వచ్చామనంటే అక్కడున్న ఏదో కొన్ని తెలుసుకునే కదా క్రైస్తవ కాలంలోకి రాగలిగాం, అవునా? పితరుల కాలం అంట తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు, ఆ 2. ఆ పితరుల కాలంలో మధ్యవర్తి ఎవరన్నా ఉన్నారా మానవునికి దేవునికి? చెప్పండి. మానవునికి దేవునికి మధ్యవర్తి ఎవరన్నా ఉన్నారా పితరుల కాలంలో? లేదు. తండ్రి అయిన దేవుడు మనిషితో మాట్లాడాలనుకుంటే ఆయన స్వరం ఎవరైతే మాట్లాడాలో మనుషులు కూడా డైరెక్ట్ గా ఎవరన్నా దేవదూత తీసుకొచ్చి చెప్పేవల్ల
కొంత సమయాన్ని అయితే జరిగింది అలా అయితే. అంటే అంటే దేవదూతల ద్వారా కొన్ని వార్తలు కొంతమంది అంటే ప్రవక్తలు కానీ తెలియజేయడానికి దేవదూతలు కూడా పంపించిన కాలం ఉంది. కానీ మెయిన్ ఏం చూసారంటే దేవాది దేవుడు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళతో స్ట్రైట్ గా మాట్లాడారు పితల కాలం. అంటే మధ్యవర్తి ఎవరికి లేదు. రెండో కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలం గురించి ఏం చెప్తున్నారు తెలుసా? ఈ వాక్యాన్ని తెలుసుకున్న వారు నేను కాదు నా వాక్యమే వాళ్ళతో మాట్లాడని ధర్మశాస్త్ర కాలంలో మాట్లాడారు. ఎలాగా అంటే తప్పు చేసిన నీవు నిన్ను ఎలా శిక్షించాలి, ఎలా శిక్షించాలి అని ఈ ధర్మశాస్త్రాన్ని చదివి ప్రవక్తల ద్వారా మనకి తెలియజేసిన కాలమే ధర్మశాస్త్ర కాలం. అర్థమవుతుందా? ఫస్ట్ డే కాలం మధ్యవర్తి ఎవరు ఉన్నారా? రెండో కాలం ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో మధ్యవర్తి ఎవరు? ప్రవక్తలు ప్రవక్తలు ఇద్దరున్నారు. ప్రవక్తలు ఒకలే కాదు, ప్రవక్తలు ప్రవక్తలు. అంటే స్త్రీలే పురుషులే కాదు స్త్రీలు కూడా చెప్పారు. ఎవరికి? ఆయన ఎన్నుకున్న ప్రజలకి దేవాది దేవుడు వారి ద్వారా అనేక మందికి తెలియచేశారు. ఏ కాలంలో? ధర్మశాస్త్ర. ఇప్పుడే కాలం క్రీస్తు కాలం. ఇప్పుడు క్రీస్తు కాలం. దీని ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. ఇప్పుడు రెండు నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. పితల కాలం అంటే ఎలా ఉంటది? ధర్మశాస్త్రం ద్వారా వాక్యాన్ని తెలియజేస్తారు. సేవకులు. ఇప్పుడు ఏ కాలంలో మనకి మధ్యవర్తులు ఎవరు చెప్పండి, దించేయండి. అంతేనా? అంతేనా? షూర్? అంతేనా? షూర్? అంతేనా? అంతేనా? ఇంక మీరు చెప్పరా? స్త్రీలు కన్నా మీరు పురుషుల కన్నా ముందే యాక్టివ్గా ఉండాలి మీరు. చెప్పండి. అంతేనా? ఇప్పుడు మనకి మధ్యవర్తులు ఎవరేనంటే క్రీస్తు కాలంలో వచ్చేటప్పటికి మొదటగా పరిశుద్ధాత్మను మన పక్షాన ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మన విజ్ఞాపన తెలియజేస్తారు. ఫస్ట్ పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంటే ఆ పరిశుద్ధాత్మ వరం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మన విజ్ఞాపన తెలియజేసుకోవాలి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు చెల్లించుకుంటున్నావు తండ్రి అని అంటారుగా. మరి అది రావాలిగా. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? క్రీస్తు కాలం. క్రీస్తు కాలంలో ఎవరంటే మధ్యవర్తులు? వీళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వరం పొందుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు గారి ద్వారా తండ్రి అయిన దేవునికి ఎలా విజ్ఞాపన చేసుకోవాలో మనకు తెలుస్తుంది. ఎవరిని ధరించుకోవాలి? పరిశుద్ధాత్మను ధరించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ వరం ధరించుకుంటేనే మన విజ్ఞాపన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎలా తెలియజేసుకోవాలో ఆ వడంబడిక అనేది మనకు తెలుస్తుంది. వడంబడిక అంటే ఆ ఎల్లే అంటే మనం మాట్లాడే తీరు, మన సొంత వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అన్నప్పుడు ఆత్మీయ బలం పొందుకొని తండ్రి అయిన దేవునితో అలా మాట్లాడగలిగే శక్తి మనం పొందుకుంటాం. ఇక్కడ విజ్ఞాపన ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు. ఫస్ట్ ఏంటి? మాట ద్వారా, ప్రార్థన ద్వారా, పని ద్వారా. స్త్రీలు మీరు చెప్పకపోతే ఎలాగా? స్త్రీలు మీరు చెప్పాలి. ఎన్ని రకాలు? మాట ద్వారా, లాస్ట్ పని ద్వారా. 3 రకాలు. 3 రకాలు ఏ కాలంలో ఉన్నాయి? ఎన్ని కాలాలు ఉన్నాయి మన పరిశుద్ధ గ్రంథంలో? 3 కాలాలు. ఫస్ట్ ఏంటమ్మా? పితరుల కాలం. రెండోది ఏంటిది? మూడోది ఏంటిది? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? క్రీస్తు కాలం. మొదటిగా పితరుల కాలం గురించి అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? అసలు ఆ పితరుల కాలంలో ఎవరి గురించి తండ్రి అయిన దేవుడు మొదలుపెట్టుకున్నారు? పితరుల కాలంలో ఎవరి గురించి తండ్రి అయిన దేవునికి మొదలుపెట్టుకున్నారని చూద్దాం. ఫస్ట్ డే కాలం అక్కడ నేను అన్న కొడుకు పేరు చెప్తా, ఆ పెదనాన్న పేరు నేను చెప్పాలి.
లోతు గారు. వాళ్ళ పెద్దనాన్న పేరు చెప్పండి. అబ్రహాం. షూర్? అవును. షూర్? అబ్రహాం గారు. నేనా? అబ్రహాం. 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 అబ్రహాం తమ్ముడు కుమారుడు లోతు. లోతు. అయితే వీళ్ళ గురించి పితరుల కాలంలో అబ్రహాం గారు ఎవరి గురించి మాట్లాడారంటే ఈ లోతు కుటుంబం గురించి తండ్రి అయిన దేవుని విజ్ఞాపన చేసుకున్నారు. ఏమని? ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఉంది కదా నాయనా, దీనిలో అస్సలకి లెక్క ఎలా వచ్చిందంటే ఎక్కడో హైవేల నుంచి చివరిదాకా వచ్చింది. అబ్రహాం గారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఆయన అంటం కూడా ఎలా విజ్ఞాపన చేసుకున్నారంటే, మీరు కోపడినంటే మీరు నన్ను కోపడినంటే నేను మీతో మాట్లాడతాను, అలా అయితే ఓకేనా అని దేవునితో విజ్ఞాపన చేసుకుంటూ మాట్లాడుతూ అసలుకి ఆ సందర్భం ఎక్కడ ఉంటది అంటే ఆదికాండము 18వ అధ్యాయం 20 నుంచి 32 మీరు క్లియర్ గా చూస్తున్నట్టయితే అక్కడ ఆ అబ్రహాము గారు లోతు గారు అంటే ఆ లోతు కుటుంబం గురించి విజ్ఞాపన చేసుకుంటారు. చేసుకుంటూ ఏమంటారో తెలుసా? నాయన నీతిమంతులు 50 మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడతావా? తర్వాత మళ్ళీ మీరు కోపడకూడదు నన్ను అని చెప్పి, సరే నాయన 45 మంది ఉంటే కాపాడుతా ఉంటే సరే అన్నారు. మళ్ళీ ఏం చేశారు? నాయన అలా కాదు, ఇంకొకసారి విజ్ఞాపన చేసుకున్నా 40 మంది ఉంటే కాపాడతావా? మళ్ళీ సరే అన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ ఆయన మొరపెట్టుకుంటారు, నాయన అలా కాదు, 30 సార్లు ఉంటే కాపాడతావు పోనీ, 30% నీతిమంతులు జనం ఆ దేశంలో ఉంటే కాపాడతావా నాశనం చేయకుండా అంటే సరే అన్నారు. మళ్ళీ ఏం చేశారు? ఆ 30 నుంచి నాయన అలా కాదు, పోనీ 20 మంది ఉన్నా కాపాడతావా? చివరికి ఎక్కడికి వచ్చిందంటే 10 దాకా వెళ్ళింది. ఎక్కడ దాకా వెళ్ళింది? 10 ఎక్కడి నుంచి? 50 నుంచి 10 వరకు వెళ్ళింది. పోనీ ఇంతమంది ఉంటే కాపాడు సరే 10 కూడా ఆయన ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఎవరి ప్రార్థన? అబ్రహాం గారి ప్రార్థన. ఎవరి కాలంలో? పితరుల కాలం. ఎవరి గురించి? లోతు గారి కుటుంబం గురించి కాపాడటానికి విజ్ఞాపన చేశారు. ఎవరి కాలంలో? పితరుల కాలం. అబ్రహాం గారు మరి ఆ రకంగా అన్ని సార్లు అడిగినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు ఏమైనా విసిగారా? అలాగే రెండవది ఏంటంటే ఏ కాలము? రెండోది ఏ కాలము? ధర్మశాస్త్ర కాలం. ఆ ధర్మశాస్త్ర కాలము అక్కడ మనకి ఎవరు చూపిస్తున్నారు అని అంటే, నేను ఒక స్మాల్ లాజిక్ క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఆయన ఎవరు పంపిస్తే ఆయన వెళ్ళారనేది మీరు నాకు కన్ఫర్మేషన్ చెప్పండి. టోటల్ 13 లక్షల మంది ఉన్నారు నాయన అని చెప్పారు. ఎవరిని అడిగితే ఆ కౌంట్ తీసుకొచ్చి ఎవరు చెప్పారు? చెప్పండి. ఎవరు లెక్క అడిగితే 13 లక్షలు ఉన్నారు నాయన తీసుకొచ్చి ఎవరు చెప్పారు? సారీ, దావీదు గారు జనాలు లెక్క పడినప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పారు. ఎవరు లెక్క పెట్టమన్నప్పుడు? అసలుకి లెక్క అక్కడ మనం ఆ రిఫరెన్స్ చూస్తే ఆ రిఫరెన్స్ నేను చెప్తాను మీకు. 2 సమయాలు తీయండి. 1 రాజులు 2 రాజులు 1 సమయాలు 2 సమయాలు. 2 సమయాలు 24వ అధ్యాయము 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి. ఎవరో ప్రేరేపించారు? ఇశ్రాయేలు మీద రగులుకొనగా
ఆయన దావీదును ఎవరు పంపించారు అక్కడ? దేవుడు దావీదు పంపించి వీళ్ళ లెక్క నాకు కావాలన్నారు. ఇప్పుడు ఆ బైబిల్ అలా ఒకసారి మీ చేతిలో ఉన్నది ముయ్యండి కదా. దాంట్లో కత్తి దూయివారు ఎంతమంది చెప్పండి చెప్పండి. అందుకే బైబిల్ ముయ్యమన్నారు. మీరు తెలిసే ఉంచారు. అందుకే నేను ఇంటెలిజెంట్ పీపుల్ అంటారు లేడీస్ ఎక్కువ. కత్తు దూయివారు ఎంతమంది చెప్పరా? ఆయన లెక్కింపగా ఇశ్రాయేలులో 8 లక్షల మంది. ఎవరిని? ఎంతమంది? కత్తు దూయివారు అంటే ప్రాపర్ గా శత్రువుని హతమార్చి కింద పడేయగలవారు. ఎంతమంది? 8 లక్షల మంది. మరి నాయన 8 లక్షలలో 13 lakhs అన్నాం కదా, మిగతా 5 లక్షల మంది ఎవరు మంది? యూదు. మిగతా 5 లక్షల మంది ఎవరంటే యూదు. టోటల్ 13 లక్షల్లో 8 లక్షల మంది ప్రాపర్ గా యుద్ధం చేయగలిగిన వారు. మిగతా 5 లక్షల మంది ఎవరైనా అంటే యూదు. టోటల్ ఎంత? 13 లక్షలు. లెక్కించిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన మాట, నీకు నేను 3 వరాలు ఇస్తా, ఆ 3 వరాలు కోరుకో అని చెప్పేసి ఇక్కడ మాట్లాడతారు. ఆయన అంటారు, తండ్రి ఏమైతే కోరుకుంటారో అది నా పక్షాన్ని జరగాలని చెప్పేసి ఆయన అంటారు మాట. ఒక ప్రవక్త ద్వారా 3 కోరికలు కోరుకో, నీకేం కావాలి అని అన్నప్పుడు, పంపించినప్పుడు ఆయన 3 కోరికల్లో ఏం కోరుకుంటారో తెలుసా? ఆయన ఏదైతే ఎలాగైతే జరిగించాలని కోరుకుంటున్నారో నా ఎడల ఆయన జరిగించమన్నప్పుడు ఆయన తర్వాత కార్యక్రమం జరిగించినప్పుడు చాలా బాధపడ్డారు. నేను లెక్కించమన్నప్పుడు ఎందుకు లెక్కించాను అని. అంటే అక్కడ దావీదు గారు ఎవరి ప్రజల గురించి విజ్ఞాపన చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. దావీదు గారు ఇశ్రాయేలు ప్రజల గురించి విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో మాటినట్ల తిరగబాటు చేస్తున్నారు ఆయన మీద. అంటే ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు నడిపిస్తున్న మనం ఇప్పుడు వరకు జీవించి ఉన్నామంటే కారణం ఏంటో పాతకాలపు పరిస్థితి మర్చిపోయి ఇశ్రాయేలీలు అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి బాధ పెడుతున్నప్పుడు ఆయన దావీదు గారిని పంపించి ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ మనకి ఆ ప్రజలకు ఏం కలిగించారు అక్కడ చెప్పగలరా? ఆ కీడు ఏ రకంగా కలిగించారు? తెగులు వచ్చింది. ఎంతమంది చూడండి, చెప్పండి ఎంతమంది చనిపోయారు? 70 కరెక్టే. దాని తర్వాత ఏమైనా ఫిగర్ ఉందా? 70 ప్లస్. ఆ కీడు వచ్చి చనిపోయినప్పుడు ఆ రాగి బాధపడుతూ దేవునికి విజ్ఞాపన చేసుకున్నారు. చూసారా? ఏ కాలంలో? ధర్మశాస్త్ర కాలంలో. అంటే ఆయన లెక్కించమనగానే దావీదు గారు లెక్కించారు వెంటనే దింపొచ్చింది. 70. చూసారా? అది ధర్మశాస్త్ర కాలం, అంత స్ట్రిక్ట్ గా ఉంది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? క్రీస్తు కాలంలో. దాని గురించి డిస్కస్ చేసుకుని ముగించుకోండి. నేను ఎక్కువ తీసుకోను, ఉన్న సమయంలో మీకు క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? క్రైస్తవ కాలం. క్రైస్తవ కాలంలో మనకి ఏంటి? మనకి మీడియేషన్ ఎవరు చెప్పండి. మనకి మధ్యవర్తులు ఎంతమంది ఉన్నారు? షోరా? 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 షోరా?
Yes. యాక్చువల్ గా తండ్రి అయిన దేవుడు ఆ జలాయ మీద పరిశుద్ధాత్మ పెట్టినప్పుడు ఆయన ఆ బాధ తట్టుకోలేక ఎవరి దగ్గరికి వెళ్ళారు? వెళ్ళి ఏం చెప్పారు? చెప్పండి, ఏం చెప్పారు? కానీ ప్రభువైన యేసుక్రీస్తు క్రైస్తవ కాలంలో వచ్చినప్పుడు నా పేరుతో రక్షణ పొందిన నీకు నీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇస్తున్నానని పరిశుద్ధాత్మ తోడు మనకుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారికిను తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉన్నవారే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఏ కాలంలో ఉన్నాము? క్రైస్తవ కాలంలో ఉన్నాం. అంటే క్రైస్తవ కాలంలో ఉన్న మనకు మధ్యవర్తులు మన పరిశుద్ధాత్మ వరం ధరించుకుంటేనే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మన విజ్ఞాపన ఎంత తప్పితే లేదనంటే మనం నార్మల్ గా మాట్లాడితే ఆయన విజ్ఞాపన ఆలకిస్తారా లేదా? సో ఈ క్రైస్తవ కాలంలో మనకి ఎవరిని చూపిస్తున్నారు అనేది చూద్దాం. యెషయా 59:16 చదవండి. యెషయా 59:16. సంరక్షకుడు లేకపోవుట చూచెను. ఏంటంట? సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండా చూచి ఏంటంట? మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. ఎవరు ఆశ్చర్యపడ్డారు? అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గురించి పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి మధ్యవర్తిగా వచ్చిన వారు. అదేంటి? ముందు పరిశుద్ధాత్మలు ఉండాలి కదా. మరి పరిశుద్ధాత్మలు ఏమయ్యారు అని అంటే జలల మీద అల్లాడుచుండగా పరిశుద్ధాత్మలు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు అది కనుక్కున్నారు చెప్పండి. వెళ్ళి తండ్రి దేవునికి ఏ విజ్ఞాపన చేసుకున్నారు మీరు నాకు చెప్పండి. ఓకే, అందుకనే లేకుండుట చూచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకే పంపించారు. దేనికి అనంటే పాపంలో ఉన్న మనలను ఆయన వారసులుగా చేసుకోవాలి కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన గురించి పంపించారు. ఏ కాలంలో? క్రైస్తవ కాలంలో. ఆ కాలంకి అందుకనే పేరు వచ్చింది. ఏ కాలం అని? సో మధ్యవర్తి ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు మనకు మధ్యవర్తి లేరనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆ రిఫరెన్స్ ఏంటి అని అంటే యెషయా 59. తర్వాత ఈ క్రైస్తవ కాలంలో ఒక భక్తుడు ఒకరి గురించి విజ్ఞాపన చేశారు. ఎవరు అంటే పౌలు గారి తిమోతి గారికి రాశారనమాట విజ్ఞాపన గురించి. అది ఎక్కడ ఉంది అని అంటే లూకా 23:34 తీయండి. క్రీస్తు విజ్ఞాపన చేస్తూ తండ్రి ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. ఎవరు? మనము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కిందకు పంపించారు మన గురించి. పంపించినప్పుడు ఆ అంటే మన యేసుక్రీస్తు శిలువ మీద ఉంటూ కూడా మన గురించి తండ్రి దేవుని విజ్ఞాపన చేస్తున్నారు. ఆ మాట ఎవరు రాశారని అంటే పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట వేరే గ్రంథంలో తెలియచేస్తారు. చదవండి ఆ మాట. యేసు తండ్రి ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించమని చెప్పాను. వీరిని క్రైస్తవ కాలంలో ఎవరి గురించి విజ్ఞాపన చేసుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే మన గురించి వచ్చి మన గురించే ఆయన విజ్ఞాపన చేసుకున్నారు. ఆ ధర్మశాస్త్ర కాలం పెద్దల కాలంలో ఉన్నవారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆయన నచ్చినట్టుగా ఎవరైతే ఉన్నారో వారిని పిక్ చేసుకున్నారు. కానీ ఎవరైతే వచ్చారో వారే విజ్ఞాపన చేసుకుంటున్నారు. ఇక్కడ
ఆ పాపంలో ఉన్న మన గురించి ఎవరైతే అక్కడి నుంచి దిగొచ్చారో వారే విజ్ఞాపన చేస్తున్నారు. ఏంటి, ఈ ప్రజలు అంత హింసించి పెట్టినా గానీ తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు వెరుగరు కనుక వీరిని క్షమించండి. క్రైస్తవ అలాగే రోమా 8:34 చదవండి. రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువారు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎవరు? చనిపోయినా క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. అర్థమైందా? ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? మన గురించి విజ్ఞాపన చేయువారు కూడా ఆయనే. వచ్చిన వారు ఆయనే, మరణించిన వారు ఆయనే, మన గురించి విజ్ఞాపన చేసేవారు కూడా ఏ కాలంలో? క్రీస్తు కాలం. అలాగే హెబ్రీ 7:25 చదవండి. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున. ఈయన తన ద్వారా. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారి ద్వారా. అంటే ఎవరైతే పొందుతారో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఎలాగా? అంటే మొత్తం, అంటే టోటల్ గా సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఎన్ని రకాలుగా విజ్ఞాపన చేసుకున్నారు తండ్రి అయిన దేవునికి? క్రీస్తు కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో అలా ఉందా? ఒకే మాట ఒకటే తీర్పు. పితరుల కాలంలో ఒకటే మాట ఒకటే తీర్పు. కానీ ఈ కాలంలో ఎన్నిసార్లు బతిమలాడుకుంటున్నారు తండ్రి అయిన దేవుని? చివరగా రోమా 8:27 చదవండి, నేను ముగించేస్తాను. రోమా 8:27. మరియు హృదయములను పరిశోధించువాడు. దేన్ని పరిశోధించువారు? హృదయములను పరిశోధించువారు. మనసు ఏదో, ఏ మనసు? అంటే నా ఆత్మ మనసు ఏదో. అంటే నీ ఆత్మకు మనసు సపరేట్ గా ఉంది. నీ ఆత్మకి చెప్పండి, ఆత్మకు మనసు సపరేట్ గా ఉందా? సరే, మనిషి గుండె ఎక్కడ ఉంది? మీరు చూపించండి. మీకు ఎక్కడ ఉంది? మనసు ఎక్కడ ఉంది? చూపించండి. మనసు ఏది? హృదయం ఏది? ఎక్కడ ఉంది? చూపించండి. దాని గుండె అంటారుగా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను. ఏది? ఎక్కడ ఉంది? అది చూపించండి. లేదే. కానీ గుండె అని చెప్తారు. అంటే గుండె నిదానంగా కొట్టుకుంటే అమ్మయ్య నా మనసు బాగానే ఉంది. ఒకేసారి 170లో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏమైపోయింది? ఏదో అయిపోయింది. అది స్పీడ్ గా కొట్టుకుంటే ఇది స్పీడ్ గా పనిచేయాలి. ఈ స్పీడ్ గా పనిచేస్తే చేతులు ఎటు వెళ్ళిపోతాయి, ఎన్ని రకాలుగా తిరిగిపోతాయో, మన నోట్లో ఏ మాటలు వస్తాయో ఎవరికి తెలియదు. అంతేనా? అందుకనే ఆయనేమంటున్నారు అక్కడ, మళ్ళీ చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అంటే నువ్వు పరిశుద్ధాత్మ ధరించుకున్నావా? నీ మనసు ఏంటో ఆయన తెలుసు. ఎరగకుండా నువ్వు ఎలా ఉన్నావా అది కూడా తెలుసు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు రక్షణ పొందావు కదా, ఈ క్యూలో ఉన్నావు కదా అని వేరే వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు నీ సమాధానం ఏముండాలి తెలుసా? అమ్మా ఈ మాట ఇక్కడ కాదమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన త్రాసు వేస్తారు అన్నమాట. త్రాసు ఏమేస్తారు? త్రాసు. ఆయన ఓ పక్కన కూర్చోబెట్టి నిన్ను ఒకరు పక్కన కూర్చోబెడతారు.
ఆ త్రాసులో తూగుతేనానమ్మా రక్షణ పొందినంత మాత్రం కాదమ్మా అని చెప్పాలి. చెప్పే శక్తి నీకుందా? ఆ త్రాసులో తోగలిగే శక్తి మీకుందా? త్రాసులో తోగాలంటే ఏంటి? నీ క్రియలే నీ త్రాసును కొలుస్తాయి. నీ బరువెంతో నీ క్రియలే చూపిస్తాయి. సో ఈ విషయం మనకి ఏ కాలాల్లో ఉన్నాయి, అసలు విజ్ఞాపన అంటే ఏంటి, అసలు విజ్ఞాపన గురించి ఏం చెప్తున్నారు, ఏ కాలాల్లో ఎవరి గురించి విజ్ఞాపన చేసుకున్నారు మనకు క్లియర్గా చూసి. అవునా కాదు? అందరికి అర్థమైందా? అది అర్థమైందా? సో నేనే ఒక చిన్న పాట మా బ్రదర్ పెడతారు, మీరందరూ లేచి కళ్ళు మూసుకుని. ఎందుకనంటే మన చేతులు కింద పెట్టుకుంటే మన కిందే లేదు. మన దేవదేవుడు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. మన చేతులు ఆయనకేసి వంచి ఈ పాట ద్వారా మన మనసులో ఉన్న బాధను ఆయన ఎలా కోరుకుంటున్నారో ఆ పాట వింటూ మీరు పాడడానికి ట్రై చేస్తూ ఆయన విజ్ఞాపన తెలియజేసుకుంటారు. ఓకే, మా బ్రదర్ పాట పెడతారు. అందరు లేచి మీరు కళ్ళు మూసుకొని మీ చేతులు ఆయన వైపు ఎత్తి ఆయన కోరుకున్న రీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉన్నవారే నన్ను
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం నిన్న నేను కొనియాడబడుతున్న మా ప్రియాపరలోక తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామం నిండు మనసుతో స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రాలు. నాయన ముందు జరగబోయే కుడికిని మీ చేతిలో పెడుతూ ఇంతవరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రాలు. ఆయన శారీరక పౌష్యంగా కాకుండా ఆత్మీయను బలపరుచుకునే వారిలాగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ ముందు జరగబోయే ప్రతి ఒక్క కుడికిని మీ చేతిలో పెడుతూ మీ మీద ఆధారపడుతూ మీరే సహాయం చేసి నడిపించమని, వినని వారు మర్చిపోయే వారంగా కాకుండా ఆయన విన్న దాన్ని బట్టి హృదయంలో దాన్ని రాసుకుంటూ ఆయన మేము బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనేది మీ వాక్యం ద్వారా మేము నడుచుకుని వారిలా ఉండడానికి, అక్కడి నుంచి పైకి మీరు చూసినప్పుడు ఆయన మీరు సంతోషించే రీతిగానే ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటూ విజ్ఞాపనం చేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లును కాకని వేడుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రాలు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సరిచేయమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లుగా అక్కడి వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు లింగంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరూ కూడా వాక్యాన్ని ప్రకటించేవారుగా చెప్పేవారుగా మీరు ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సమయాన్ని సతీషానికి ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు చక్కగా విన్నారా అందరూ? హల్లెలూయా. ఏం విన్నారు? యవనస్తులు చక్కగా వాడబడ్డారు అందరూ. మరి ఎవ్వరు కూడా వెనక్కి వెళ్ళకుండా దేవుడు అందరినీ కూడా చక్కగా వాడుకున్నాడు. ఏం విన్నారు? అర్థమైందా వాక్యం? 3 చెప్పారు మనకు. మళ్ళీ ఒకసారి చెప్తారు, ఆశగా ఉంది నాకు విందామని. ఇతరుల కాలం, ధర్మశాస్త్రం, క్రైస్తవ కాలం. అప్పుడైతే ఎవరు మధ్యవర్తి ఎవరు లేరు. ధర్మశాస్త్రంలో ఉన్నారా? ఇతర కాలంలో ఎవరు లేరు. దేవునితో సమానంగా మాట్లాడారు. ధర్మశాస్త్రం వచ్చే వరకు మధ్యలో ఎవరున్నారు? ప్రవర్తలు ఉన్నారు. ఎంతమంది నశించిపోయారు? లెక్కలో మర్చిపోయారా? ఎంతమంది? 70,000 మంది. ఓకేనా? 70,000 మంది ధర్మశాస్త్రంలో నశించిపోయారు. ఎందు నిమిత్తం? మరి అప్పుడు ఎందుకు ఈ లెక్క లేదు, నశించుకోలేదు? దేవునితో సమానంగా మాట్లాడుతున్నారు. సరే, లాస్ట్ ఎండింగ్ మన ప్రభు వచ్చాక ఇప్పుడు తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారు, ఈ ముగ్గురు మన మధ్యలో ఆయన పక్కన ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రం తర్వాత ఇంకెలా ఉంది? దరిద్రం. అప్పుడు ఎంతమంది? అందుకే మనము ఈ లోక మర్యాదలను అనుసరింపక ఎక్కడ చదువుతానేది? రోమియోల పత్రిక 12:2 ఉంటుంది. చదవండి, తర్వాత చెప్పొద్దు. ఈ లోక మర్యాదలని అనుసరించక ఎలా ఉండాలా? లోక మర్యాదని అనుసరిస్తే ఏం జరుగుతుంది? మనము దేవుడు అంటున్నాడు, నరక వేయబడతాము, కాల్చవేయబడతాము. యోహాను సువార్త 15:6 అధ్యాయంలో మనం చదవండి. మరి ఈనాలన్నీ ఏం చేయబడతాము? ఎందుకు కాలిపోతాము? ఎందుకు కాల్చి వేస్తాడు దేవుడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగునట్లు నూతనము అగుట వలన రూపాంతరము పొందుడి. తర్వాత అనుసరింపక, నేను ఇంకోటి చెప్పాను, యోహాను సువార్త 15:6 మనం ఎలాగా నా యందు నిలిచి ఉండనియవా? వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును.
మనుషులు వచ్చి వాడిని పోగు చేసి ఆ, అగ్నిలో పారవేతురు, ఆ, అవి కాలిపోవును. అవి కాలిపోను. ఆమేన్. అప్పుడు ఎంతమంది ధర్మశాస్త్రంలో పోయారు? ఇప్పుడు ఏమైందంటే పొట్టంతా అంతకంటే ఇంకెక్కువ దరిద్రం ఉంది కాబట్టి ఆయన ఎందు లేకపోతే ఏం చేస్తా అంటాడు దేవుడు? కాల్సి వేస్తా అంటున్నాడు. మరి మన అందరం ఆయన అందు ఉందామా? ఆ? ఉందామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం పొట్టులా కాకుండా గింజవలంగా, ఎప్పుడైతే ఎండిపోయిందని అనుకుంటామో పొట్టు వల్ల దుర్బలం పట్టినప్పుడు ఆ పక్కకి వెళ్ళిపోతూ అలాగా ఉంటే ఆయన అందరూ లేనట్టు దాన్ని ఏం చేస్తారు? తీసి కాల్చి వేయబడతారు. అప్పుడు మధ్యలో అంతమంది పోయారు. ఇప్పుడైతే లెక్కలేదు. ఇప్పుడు లెక్క ఉందా? ఎక్కడ రాయబడిందా? అప్పుడైతే లెక్క ఉంది. అందుకోసమే మనము ఆయన అందుంటే మనం ఏమవుతాము? పరలోకానికి. ఆయన అంత లేకపోతే అదొక సైడు. అక్కడికి అయినాక అయ్యా ఇప్పుడు నేను మారిపోతా అంటే ఆయన ఒప్పుకోడు. నీ దారి ఇది కాదు, రెండో దారి అంటాడు. అందుకోసమే మనం ఆయన అందుండి భయభక్తులతో మందిరానికి వచ్చాం. మన ప్రవర్తన ఈరోజు ఎంతమందికి చక్కగా వాక్యం దేవుడు మనతో మాట్లాడారు. అందరు యవనస్తులు చక్కగా వాడబడ్డారు కదా. అట్టి విధంగా మనందరం ఉన్నామని దేవుని స్తుతిస్తాం ఎప్పుడు ఎల్లప్పుడు. అందరూ లేచి నిలుస్తున్నట్టయితే మనం కానుకలు అని చిన్న పాట పాడుకున్నామా? కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను, సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఆ పోరాటం ఆగదు. ఆది అంతము లేనివాడు నా యేసు, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. ఆది అంతము లేనివాడు నా యేసు, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. పోరాటము పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువని మోసుకొని
సిలువని మోసకనే నా గమ్యస్థానానికి ఆగిపోను నీలో సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి తాకవనది పోరాటం ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు దేవుడు మనతో చక్కగా ఎంతో చక్కగా మాట్లాడాడు. ఎవరు కూడా విని విడిచిపెట్టకుండా మన ఉదయాల్లో నాటుకొని అవి అన్ని భద్రపరచుకొని అట్టి విధంగా మనము ముందుకు వెళ్ళటానికి సిద్ధపడదామని ప్రార్థన చేసుకున్నాం. అందరికి తల వంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అందరు కూడా సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి దేవా, నా ప్రభువా, మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో ఉండి మాట్లాడాడు తండ్రి. యవనస్తులు బలవంతుని చేతిలో భారం లాంటి వారు, యవ్వన కాలంలో కాడి ఇదిగో నీ పిల్లలు ఆయన యవనస్తులందరూ బలంగా నీ పరిచర్యలో వాడబడ్డారు. ఆయన నిన్ను మహిమపరిచారు, ఆయన నిన్ను గణపరిచారు. అయ్యా, వారికి ఇచ్చిన బలాన్ని బట్టి నాయన ఇంకా బలంగా వాడుకోండి ప్రభు. అయ్యా, ఇంకా అనేకులు నాయన ఇలాగా వాడబడడానికి సహాయం దయచి. ఇదిగో తండ్రి, ఏదైతే మాకు చెప్పి ఉన్నారో, ఏదైతే బోధించి ఉన్నారో నీ మాటలు అందరూ నాయన మా ఉదయాలలో, మా మనసులో నాయన ఎట్టి రీతిగా నాటుకొని ఆయన అట్టి రీతిగా మనం నడుచుకోవడానికి, మీ ప్రజలందరూ నడుచుకోవడానికి సాయం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి, బిడ్డలందరూ నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి వచ్చారు నాయన. ఒట్టి చేతులతో వచ్చారు నాయన. రెండుగా దీవించి పంపించండి. ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. తలలు వంచిన బిడ్డను బట్టి నాయన, ఇంకా రాలేకున్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ అవసరంతో వచ్చారో, ఎన్ని నిమిత్తం మీద వచ్చారో, నిన్ను స్తుతించారో, గణపరిచారో తండ్రి, వారందరిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఇదిగో నాయన, ఇంకా రాలేకున్న బిడ్డలు ఎందుకు ఆగిపోయారో నాయన, రావడానికి సాయం దయచేయండి తండ్రి. సాయం దయచేయండి, వారితో మాట్లాడండి ప్రభు. ఏ బిడ్డకి ఏ అవసరంతో ఉందో మీరు తీసివేయమని, బలహీనంగా ఉన్న బిడ్డల్ని మీరు స్వస్థపరచమని అయ్యా తండ్రి, మీ నామంలో స్వస్థపరచండి నాయన. నాయన ఇంకా బలపరచండి ప్రభు. నాయన ఐడీలు కోసం బాధపడుతున్న వారిని ఐడీలు అవ్వడానికి సాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ కథల దేశం నుంచి ఇదే దేశం వెళుతున్న వారిని, రాకపోకల్లో వస్తున్న వారిని మీరు తోడుగా ఉండండి నాయన, సాయం దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో తండ్రి, వారి పిల్లల్ని దీవించండి నాయన, వారి భూపండాలను దీవించండి నాయన. వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కాపుదల నుంచి నాయన, పిల్లలందరూ ఈ దేశానికి నాయన పని చేసుకోవడానికి వచ్చారు, నేను స్తుతిస్తున్నారు. మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు మీ కాపుదల కుటుంబాల పైన ఉంచమని, మీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలో ఎంతమంది అవుతున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అందరినీ బలంగా వాడమని ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ఇలాగే అందరూ నీ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని అందరూ నేర్చుకొని తండ్రి, సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని వేగదలడానికి సాయం దయచేయండి నా ప్రభా. అయ్యా, ఏ బిడ్డ కూడా వెనక్కి వెళ్ళకూడదు తండ్రి. నీ రక్తంలో కడగబడ్డవారు ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని పని చేయడానికి, ముందుకు రావడానికి సాయం దయచేయండి నాయన. ఎప్పుడైతే నీటి బాప్తిసం ద్వారా నాయన బాప్తిసం పొందుకున్నాం, మారు మనసు లేని వారికి ఇంకా మారు మనసు దయచేయండి నాయన. అవన్నీ విడిచిపెట్టి నీ పరిచర్యలో నాయన ఏడ తెగక నాయన నిన్ను ప్రార్థించడానికి సాయం దయచేయండి నాయన. సహవాసమందు సంఘం మానకుండా నాయన, సంఘంలో కూడుకొని నిన్ను స్తుతించడానికి సాయం దయచేయండి ప్రభా. ఈ పరిచర్య చేయడానికి సాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అందరిని దీవించి ఆశీర్వదించమని, దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో తండ్రి, ఇదిగో రాజానుకున్న బిడ్డలు ఎవరైతే నాయన ప్రార్థన అవసరతలు కోరారో
వారిని స్వస్థపరచండి. బిడ్డ సత్యను బట్టి ఆయన స్వస్థపరచండి. మంచి బలము శక్తిని దయచేయండి. నీ సిద్ధమైతే ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడండి వీడితో తండ్రి. ఇంకెవరైతే ప్రార్థన అవసరం కోరి ఉన్నారో నాయన వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి నాయన సాయం దయచేయమని, ఏ బిడ్డకి అవసరత ఉందో అవన్నీ తీసివేయమని కొత్తగా వచ్చిన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇంకా నీలో లోబడి ఆయన ఆసక్తి వచ్చి శుద్ధించి గణపరచని సాయం దయచేయండి. వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఇదిగో కిరణ్ గారి పెళ్లి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం అనే దినం తండ్రి. వారింటికి వెళ్ళి నాయన వివాహం ఘనంగా చేసుకొని తిరిగి వచ్చేంత వరకు మీ కాపుదల ఉంచమని, ఆ కుటుంబం పైన మీ సాయం ఉంచమని, అన్ని విషయాలలో మీరే ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా ప్రతి బిడ్డని ఇలాగే వాడుకోండి తండ్రి. ఇంకా అనేక రీతిలో నేను ముందుకు తీసుకెళ్ళమని సంఘాన్ని యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు తండ్రి, నీ నామం పరిశుద్ధపరము, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును కాక. నేడు వాని దిన ఆహారం మాకు దయచేయమి. మా ఎడల అపరాధాలు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించండి. కీడులోకి శోధంలోకి వస్తుంది తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉంటుందాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం సకల పరిస్థితులకు ఈ దేశంలో ఆయన అన్ని సంఘాలకు ఆయన దాసులకు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనములు.